2009 నుంచి 2019 వరకు అంటే రాజశేఖర రెడ్డి మరణం నుంచి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే వరకు ఆ పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ కానీ అంటే వైఎస్ఆర్సీపీ వెనకాల మొబిలైజ్ అయిన వాళ్ళు కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి అభిమానులు కానీ చాలా 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 ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరి ఆ ఇబ్బందులన్నీ మరి అంటే ప్రతిపక్షం మీద అంటే అది వాళ్ళ అధికారంలోకి వచ్చాక చూపించాలనుకున్నారో ఏమో తెలియదు కానీ సేమ్ అటువంటి అనేక ఇన్సిడెంట్లు ప్రజలనైతే ఖచ్చితంగా కదిలించి వేశాయి. ఒకవేళ తెలుగుదేశం మీడియానో లేకపోతే ప్రతిపక్షంలో ఉండటం వలనో వాళ్ళు ఫ్రస్ట్రేషన్తో మాట్లాడలే అని చెప్పేసి వదిలేస్తే పోయేది. ఎట్లా అంటే చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టిన దగ్గర నుంచి అంటే అంటే జగన్మోహన్ రెడ్డికి తండ్రి వయసు ఉన్నటువంటి వ్యక్తిని జైల్లో పెట్టడం సరే అది కక్ష సాధింపు అవునో కాదో అని అంటానికి కూడా లేదు. ఎందుకంటే ఖచ్చితంగా దారుణమైన ఓటమి జగన్మోహన్ రెడ్డికి వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టడం అనేది ప్రజలు హర్షించలేదని అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డికి తండ్రి వయసు ఉన్న బాబుని అది కూడా దారుణంగా మాటలు అనటము, ఆయన చంద్రబాబు భార్య భువనేశ్వర్ని అసెంబ్లీలోనే అవమానించటము, నిజంగా దారుణంగా తిట్టడం కూడా ఎట్లా అంటే పవన్ కళ్యాణ్ తిట్టాలంటే కాపు మంత్రులు మాట్లాడతారు, అలాగే చంద్రబాబుని తిట్టాలంటే కమ్మ మంత్రులు మాట్లాడతారు. అంటే వాళ్ళతోటే తిట్టించడం, వాళ్ళతోటే తిట్టించడం అనేది తాత్కాలికంగా కొద్దిసేపు అది పైశాచిక ఆనందానికి ఉపయోగపడిందేమో కానీ వాళ్ళ కులం మొత్తం యావత్తు వ్యతిరేకం మారటానికి దారితీసింది. ఎందుకంటే 34 మంది కమ్మ ఎమ్మెల్యేలు పోటీ చేస్తే 34 మంది విచిత్రంగా ఈసారి అసెంబ్లీకి ఎన్నికారనమాట. అంటే కమ్మ సెక్షన్ ఎంత ఛాలెంజ్గా తీసుకుంది ఎన్నికలను అనడానికి ఇది ఒక ఉదాహరణ అనమాట. ఎందుకంటే అంటే అప్పర్ క్లాసు లేదంటే అగ్రవర్ణాలు చదువుకున్న సెక్షను బూతులను హర్షించరు. రాజకీయ నాయకుల నోటి నుంచి అసలుకే హర్షించరు. సోషల్ మీడియాలో హైప్ కోసమో లేదంటే సోషల్ మీడియాలో ట్రెండ్ కోసమో మాట్లాడినటువంటి బూతులు అంటే కొడాలి నాని కావచ్చు, లేదంటేనేమో గుడివాడ అమర్నాథ్ కావచ్చు, లేకపోతే రోజా కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు మాట్లాడిన మాటలు చాలా 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 దారుణమైన ఇంపాక్ట్ చూపించాయి. ప్రత్యేకించి అగ్రవర్ణాలు వాళ్ళు అసలు పథకాల లబ్ధిదారులు కూడా కాదు. వైశ్యాస్ కానీ, బ్రాహ్మిన్స్ కానీ, లేకపోతే క్షత్రియులు కానీ, లేకపోతే ఇక కమ్మలు కానీ, ఈవెన్ రెడ్లు కూడా హర్షించలేదు. ఆ భాషల్ని, ఆ లాంగ్వేజ్ని ఆ రకంగా అధికారంలో ఉన్న వాళ్ళు చేయటాన్ని ఎవ్వరు కూడా హర్షించరు. దాన్ని ఎందుకు ఆ లాజిక్ ఎందుకు మిస్ అయ్యారు? అధికారంలో ఉన్నంతసేపు నిజంగా కళ్ళుకు నెత్తికెక్కుతాయి అంటారు. అది నిజంగా జరిగిందేమో తెలీదు. ఇక తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంకొక బ్లండర్ ఏంటంటే 4 గోడల మధ్యనే ఆయన బందీ అయిపోయారు. విచిత్రంగా ప్రజలు ఏం మాత్రం అనుకోలేదు. 2009 నుంచి 19 వరకు జైల్లోనో జనం మధ్యనో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అకస్మాత్తుగా మాయమైపోయి ఆయన ప్యాలెస్కే పరిమితం అయిపోతారని చెప్పేసి జనం అనుకోలేదు. వాళ్ళకి ఊహించని పరిణామం అన్నట్టు. అంటే రాజశేఖర రెడ్డి అనేవాళ్ళు ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండేవారు. ఆయన 35 ఏళ్ల పాటు ప్రతిపక్ష నాయకుడిగానే స్వపక్షంలోనే విపక్షం అంటారు ఆయన్ని. ఆయన క్యాడర్ని కాపాడుకున్నాడంటే, ఆయన అధికారం వచ్చే వరకు కూడా వాళ్ళని క్యారీ చేశాడంటే, రెండోసారి మళ్ళీ అధికారంలో తెచ్చుకోవడం వరకు కూడా వాళ్ళని మోసాడంటే ఆయన క్యాడర్ని కాపాడుకున్న తీరు, జనంలో ఉన్న తీరు, జనం పలకరించిన తీరు, వాళ్ళని మాట్లాడిన తీరు, వాళ్ళ సమస్యలను విన్న తీరు ఆయన జనాలకి దగ్గర చేస్తే జగన్మోహన్ రెడ్డిని అధికారం అనే ఒక ఇది ప్రజలకు దూరం చేసింది. ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే చివరికి ఆయన ఏదైనా ఈవెంట్ అంటే ఏదైనా ఒక పండుగ అంటే ఏదైనా కార్యక్రమం చేయాలంటే ఉగాది అయితే ఉగాది సెట్టింగు, ఆ ప్యాలెస్లోనే సెట్టింగు, అంటే ప్రతిదీ కూడా సెట్టింగ్ పరిపాలన లాగా. అంటే తెలుగుదేశం మీడియా కూడా తెలుగుదేశం మనుషులు కూడా చాలా ఎఫెక్టివ్గా వాళ్ళు ప్రజలు తీసుకెళ్తారు. ఎందుకంటే ఒక మాటని దాన్ని భూతద్దంలో పెట్టి తీసుకెళ్ళగలరు వాళ్ళంతటి నిపుణులు. దానికి మంచి సబ్జెక్ట్ అనమాట. ఒక మంచి స్టఫ్ అంటారు కదా, ఆ స్టఫ్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వగలిగారు. అది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. దానివల్ల నువ్వు 4 గోడల మధ్యన పరిమితం అయితే చంద్రబాబు నాయుడు 70 ఏళ్ల వయసులో ప్రతిసారి మీడియా ముందుకు వచ్చేవాడు. ఆయన జనాల్లో జోష్గా తిరిగేవాడు. ఆయన ఎంతంటే చిన్న విషయానికి కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంటే ప్రజలకు ఆయనలో ఒక ఉత్సాహం కనిపించింది. ఒక ప్రతిపక్ష నాయకుడు నిజంగా అంటే ఒక కాన్ఫిడెంట్ తోటి ప్రజల్లో తిరుగుతూ ఉంటే అధికారంలో ఉన్న వ్యక్తి ఒక షై ఫీలింగ్లో ఇంట్లో కూర్చున్నారన్నటువంటి భ్రమ ప్రజల్లోకి వచ్చేసింది. దానివల్ల ఆయన మీడియాని ప్రతిసారి ఫేస్ చేస్తూ ఉంటే, చంద్రబాబు పదే ఫేస్ చేస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి అసలు మీడియాని ఫేస్ చేసినటువంటి ఇదే సందర్భం లేకపోవడం అనేది కనిపించింది. ఇది మార్చుకుంటే జగన్మోహన్ రెడ్డికి బాబుకు ఉన్నటువంటి వ్యత్యాసం ఖచ్చితంగా ఎన్నికల్లో కనిపించింది. ఇటువంటి ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిలో మారాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ.